వాదాలు వాళ్ళు తమ ఐడెంటిటీని తమ ప్రాధాన్యత గుర్తింపు ప్రకారాన్ని ఒకవేళ ఎమ్యూనరేటర్ రాకపోతే కూడా పిలుచుకొని వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇచ్చినారు. వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరెంతో వారికంతా తేలాలి. స్వాతంత్రం రాకముందు 1931లో ఈ కులపరమైనటువంటి సర్వే జనాభా లెక్క జరిగింది. దాని తదుపరి జరగలేదు. 2011లో జనాభా లెక్కలు జరిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి కులపరమైన సర్వే నివేదికలు రాలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా స్పష్టంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి నిర్లక్ష్యానికి గురై ప్రాధాన్యత రాని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి నోటీస్కి ఇచ్చినటువంటి అంశం తీసుకొని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామనే మాట చెప్పినారు. అధికారంలోకి రాలే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మా నాయకుని మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 16, 2024 నాడు బీసీ వెల్ఫేర్ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. ఈ విధంగా ప్రక్రియ ప్రారంభించి కరెక్ట్గా సంవత్సరం కాలం లోపల నిర్ణయం నుంచి నివేదిక దాకా రాగలిగినాం. భవిష్యత్తు రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏం కార్యక్రమాలు జరగాలనో దానికి సంబంధించి ఆలోచించాల్సిన ఈ దశలో కొంత రాంగ్ డైరెక్షన్కి పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాంగ్ డైరెక్షన్లో పోతున్న సందర్భంగా ప్రధానమైన 2 పార్టీలకు నేను అడుగుతా ఉన్న సూటిగా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి బలహీన వర్గాలకు సంబంధించిన జరిగిన కుల సర్వే మీద మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కేంద్రంలో అధికారంలో ప్రభుత్వంగా పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో వచ్చి 2 నాలుకల ధోరణి కాగా మొసలి కన్నీరు కాలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు సంబంధించి విమర్శించడమే పనిగా, రెచ్చగొట్టడమే పనిగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్వాగతించేటువంటి కనీస జ్ఞానం లేకుండా దీన్ని విమర్శల పరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిది. దేశంలో భారతీయ జనతా పార్టీ కులగణను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసి కులగణనకు సంబంధించి చేయొద్దనే మాటలు ఉన్నటువంటి వీళ్ళు ఇలా ఇక్కడ మాట్లాడే హక్కు లేదనే మాట మనం చేస్తాను. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ కుల సర్వేకు సంబంధించి శాసనసభలో బహిష్కరించారు. నేను చెప్తా ఉన్నా ఇలా బలహీన వర్గాల శాఖ మంత్రిగా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ అంశం చర్చకు తీస్తూ ఉన్నాం. ఎవరైతే తెలంగాణలో మొన్నటి కుల సర్వే జరిగినప్పుడు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో, ఎవరైతే సమాచారాన్ని ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వడానికి ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ఆలోచనతోటి ఒక రోడ్ మ్యాప్ ఇస్తాం. కానీ అంతకుముందు నేనుగా ఈ 3 ఫామ్లను ఈ యొక్క కుల సర్వే సందర్భంగా చేసినటువంటి ఫామ్స్ను 3 కవర్లలో పెట్టి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి పంపుతాను. మీరు ఇందులో ముందు భాగస్వాములు కానీ దీని మీద మాట్లాడాలంటే